వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఒక్కరు కూడా లేకపోవడంతో వెంటనే డిఎంఎన్హెచ్ఓకు ఫోన్ చేశారు. ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన నర్సులు, అటెండర్ కానీ, ఇన్ఛార్జీలు కానీ ఎవరూ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరో ఒకరు వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళు వెళ్ళాలి కదా. వైద్యం చేసుకోవడానికి వస్తే ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ బయట కూర్చుందని తెలిపారు. ఇక్కడ నిర్లక్ష్యం వహించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎంఎన్హెచ్ఓకు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు హనుమంతు ముదిరాజ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు. వాళ్ళ ఇంజురీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళకు ఇంజురీస్ ఉన్నాయి, వాళ్ళకు వచ్చి ఏడుస్తున్నారు ఇక్కడ పేషెంట్స్ ఎవరు లేరు. ఎట్లా ఇది 24 అవర్స్ అన్నప్పుడు ఉండాలి కదమ్మా. నువ్వు అది కాదమ్మా, సిసి అదెంత కాదు. 24 అవర్స్ అని చెప్పారు డిఎంహెచ్ఓ గారు. 24 అవర్స్ అన్నప్పుడు ఇక్కడ ఎవరన్నా ఒకరు ఉండాలన్నా ఉండొద్దా? ఇప్పుడు ఎవరు లేరు, ప్రమిసెస్లో ఎవరు లేరు, లైట్లన్నీ వేసి ఉన్నాయి, దర్వాజాలు కూడా తెరిచి ఉన్నాయి. ఎట్లా ఇది అంటున్నాను, ఏంది ఇది వ్యవస్థ, ఎక్కడ పోతుంది, ఏంది ఇక్కడ పేషెంట్స్ ఉన్నది ఇక్కడ ఎవరు అట్లా కదమ్మా. 24 అవర్స్ అంటే ఒకరు రావాలి, ఒకరు పోవాలి, అంతే కదా. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, అటెండర్ లేరు, ఎవరు లేరు. మేమంతా హాస్పిటల్ అన్ని రౌండ్ చేసి వచ్చినప్పుడు నేను బయట పేషెంట్స్తో పాటు ఇక్కడ కూర్చోన్నాను. ఏం పేరమ్మా పేషెంట్, ఏం పేరమ్మా? కవిత అని పేషెంట్ ఉంది ఇక్కడ, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, దాదాపూర్ నుంచి వచ్చింది. ఎట్లా ఏంటమ్మా? ఎవరు మంచి లేదమ్మా, మా కార్లు వచ్చారు. నువ్వు డాక్టర్ అమ్మా, రైతారు డాక్టర్ అమ్మా, ఎక్కడ ఉంటావు నువ్వు? అక్కడ అంటే సండే రోజు వర్క్ ఉండదా మీకు? ఏం చేయాలి? అంటే మీరు ఉండరు కానీ మీరు నర్సెస్ వాళ్ళు ఉండాలి అంతేనా? మరి ఎవరు లేకుంటే ఇట్లా లైట్లన్నీ వేసి దర్వాజాలు తెరిచి పోతే ఇట్లా అంటున్నా. ఎవరైనా ఉండాలి కదా. తీసుకోమ్మా, రామ్మా, ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే